మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎడిటర్గా జాయిన్ అయ్యారు కదా? అవును, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియదు. మనం చదువుకున్న బీఏకి ఏమొస్తుంది ఇక్కడ, మనమేమి పెద్ద ఇంజనీరింగ్ కోర్సులు అవి లేవు. అప్పుడే స్టార్ట్ అయినాయి ఇండియాలో కూడా, మన ఆంధ్రాలో కూడా ఆ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ బయట ఉండేవి. మా ఫ్రెండ్స్ చాలామంది ఇంజనీరింగ్ చేయడానికి బెంగళూరు వెళ్ళారు, అట్లా ఇవన్నీ ఉండేవి. కానీ మనం చదివింది అది గమ్మత్తు తెలుసా. నేను చదువు ఇంటర్మీడియట్ ఏమో బైపీసీ, నేను జువాలజీ తప్పాను నేను. మా నాన్నకేమో ఏదన్నా డాక్టర్ చేద్దామని ఉండేది పాప ఆయనకి. పోనీ డాక్టర్ చదివిచ్చే స్తోమత ఉన్న కుటుంబం అంటే కాదు. ఓకే, మనిషి ఆశాజీవి. మా నాన్న కూడా అంతే, మహా కష్టజీవి. ఓకే, బాగా మిస్ అవుతా మా నాన్న ఇప్పుడు. ఎందుకంటే నేను తండ్రిని ఆయన కదా, నాకు తెలుస్తుంటుంది. నేను ఏది నా తండ్రితోటి ఎలా క్లోజ్గా లేకపోయానో ఇవన్నీ నాకు తెలుస్తుంటాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మన పిల్లలు మనతో బిహేవ్ చేసినప్పుడు పట్మని ఆ ఫాదర్ గుర్తొస్తాడు. ఈ మధ్య అయితే టూ మచ్గా గుర్తొస్తున్నాడు మా నాన్న, బాగా లేడు. ఓకే, ఓకే. సో అలా ఆయన ఇంటర్మీడియట్ అది మిస్ అయిపోయింది. తర్వాత వదిలే అనుకున్న తర్వాత మా తాతగారు ఒక ఆయన, నీకు ఎల్ఐసీలో జాబ్ ఇప్పిస్తానరా నువ్వు. మా తాతగారి మేనమా మా అమ్మకి, ఆయన చెప్పాడు, నీకు మంచి జాబ్ ఇప్పిస్తాను, నీకెందుకు బాబాయ్ అదేంటి ఇన్సూరెన్స్లోని ఇంకో కంపెనీ ఉండేది, జనరల్ ఇన్సూరెన్స్ కాకుండా ఇంకోటి ఏదో ఉండేది దాంట్లో, రకరకాల దాంట్లో జనరల్ మేనేజర్ ఆయన. షూర్ అన్నాడు. ఓకే, డిగ్రీ అయిపోయి మనం డిగ్రీ అయిపోయి ఇది పట్టుకునేసరికి ఆయన టికెట్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఓకే. ఇక హైదరాబాద్ అప్పుడు తెలిసింది, నీది చాలా పరమ పేద కుటుంబంరా పిచ్చినా బిడ్డ. నీకు డబ్బులు కావాలంటే పాపం మీ నాన్న తంటాలు పడి నీకు ఇచ్చేవాడు. సో అలా ఇక కష్టపడటం అలవాటైంది. అప్పటి వరకు పైలా పచ్చీస్గా తిరిగి సినిమాలకు తిరిగి రోజు 4 సినిమాలు చూసి, రామారావు గారు అంటే మహా పిచ్చి ఉండేది. ఇంకా అదే టైంలో నేను ఇంటర్మీడియట్ అయిపోయి చిన్నప్పటి నుంచి బాగా చూసేవాడిని రామారావు గారి సినిమాలు. ఓకే, బాగా అసలు ఎందుకో తెలియదు, మా ఊళ్ళో బాగా వేసేవాళ్ళు, కష్టాలు వేసేవాళ్ళు, తెరబొమ్మలు 16 వచ్చాయి కదా. అవునవును. మా ఊరు దగ్గరనే ఒక థియేటర్ ఉండేది, మారుతి టాకీస్ అని. ఓకే, విపరీతంగా చూసేవాడిని రామారావు గారి సినిమాలు వచ్చాయి. అసలు లవకుశ ఎన్నిసార్లు వేసేవాళ్ళు మా ఊళ్ళో. చిన్నప్పటి నుంచి బాగా అది పడింది మనసులో. అంతేగాని మనకెప్పుడు సినిమా యాక్టర్ అవ్వాలి, మనం దున్నేయాలి ఎదురవద్దు. ఆ తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత ఇక చిరంజీవి గారు. ఓకే, అసలు మీకు చాలామంది నన్ను, మా చుట్టాలందరూ కూడా తిట్టేవాళ్ళు, చిరంజీవి అంటే మనకు తెలియవు అవన్నీ. ఓకే, నచ్చాడు చిరంజీవి గారు, రైట్, ఇంప్రెస్ అంతే. ఇక బ్యానర్లు, ఫ్యాన్స్ అసోసియేషన్లు, గందరగోళాలు అది వేరే. ఓకే, మళ్ళీ రామారావు గారు పార్టీ గీర్తి అది వేరే. మళ్ళీ దేనికదే రామారావు గారు అంటే అభిమానం. రామారావు గారు పార్టీ పెట్టారు అప్పుడే, అసలు బేవత్సాలు. పార్టీ పెట్టినప్పుడు హైదరాబాద్ వచ్చాం, చాలా చిన్న వయసులో. నేను 83లో పార్టీ పెట్టినప్పుడు బస్సులు లారీలు ఎక్కి వచ్చాం. అందరు పోతున్నారు, నేను కూడా పోతాను, గోల్ చేసి వచ్చా. రామారావు గారు అక్కడ హిమాయత్నగర్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఆఫీస్ ఉండేది, మీకు తెలియదేమో. అక్కడికి వచ్చి అసలు చాలా అప్పటి నుంచి అవేర్నెస్ ఉండేది నాకు తెలియదు, మరి డెస్టినీ ఎటు లీడ్ చేస్తో తెలియదు. అట్లా హైదరాబాదు ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి నాన్న ఇబ్బంది పడితే కాదంబరి కిరణ్ గారి దగ్గర నాకు బాగా హెల్ప్ చేశాడు. కాదంబరి కిరణ్ అన్న ఓకే, బాగా హెల్ప్ చేశాడు, తినడానికి ఉండటానికి హెల్ప్ చేశాడు బాగా. ఫస్ట్ ఆయన దగ్గర ఉన్నప్పుడే నేను జెమినీ టీవీలో, అప్పటికి నేను ఎడిటింగ్ ఇవన్నీ చేసుకుంటా ఉన్నా. బయట చేస్తాను. నాకు అసలు ఈ ఎడిటింగ్, ఈ టీవీ గోలంతా నేర్పింది జీవి సుబ్బయ్య గారు అని పిడుగురాళ్ళ. చాలా బ్రహ్మాండమైన మనిషి, మంచి మనిషి. నేను ఎప్పుడు ఆయన్ని గుర్తు చేసుకుంటానే ఉంటా. ఓకే, ఓకే. అంటే అట్లా అని రోజు ఫోన్లు చేస్తారా, మాట్లాడుకుంటారంటే నేను చెప్పలేను, కానీ ఆయనకి ఎప్పుడైనా అనిపించినప్పుడు నాకు చేస్తారు. ఓకే, ఓకే. సో ఏదైనా కానీ ఆయన ద్వారానే నాకు ఈ సినిమా పరిశ్రమ కానీ టీవీ పరిశ్రమ కానీ నాకు పరిచయం. ఆ తర్వాత కిరణ్ గారు నాకు హెల్ప్ చేశారు, కాదంబరి కిరణ్ గారు. ఆయన ప్రోగ్రాములు చేస్తూనే నాకు జెమినీ టీవీ పరిచయాలు అయినాయి. అక్కడ నాకు గోపి అనే ఫ్రెండ్, ఇప్పుడు ప్రొడ్యూసర్, ద గ్రేట్ బెక్కం వెగన్ గోపాల్, ద లెజెండ్, ఊరికే అంటుంటావాడిని. ఆడు పరిచయం అవటం, ఆ తర్వాత జెమినీలో జాబు ఇవన్నీ అయిపోయాయి.
ఆ తర్వాత రాఘవేంద్ర గారు కాంటెస్ట్ పెట్టడం, అవును. దాంట్లో నేను సెలెక్ట్ అవటం, సెకండ్లో సెకండ్ రన్నర్. వెళ్ళారు. ముందు కంటెస్ట్లో ఒక ఫైనల్స్ దాకా వెళ్ళాను. అవును. భలే ఉండేది అసలు ఎట్లా అంటే అసలు ఆదివారం ఎపిసోడ్ టెలికాస్ట్ దీనికి అసలు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా బజార్లన్నీ ఖాళీ, ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ ఎవరు గెలుస్తారని అంత ఇది ఉండేది. కానీ భలే ఉండేది అప్పుడు హైదరాబాద్, చాలా అద్భుతంగా ఉండేది హైదరాబాద్. అసలు ఎంత ఫ్రీగా ఉండేదంటే ఫిలింనగర్లో 2000 గజం, నేను 2000. ఓకే. నేను హైదరాబాద్ ఉన్నప్పుడు, హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఫిలింనగర్లో 2000 రూపాయలు, మెయిన్ రోడ్డుకి 5000 రూపాయలు గజం. ఓకే. సంపాదించి నేను ఊళ్ళో పొలం కొనుక్కోవాలనుకున్నా కానీ హైదరాబాద్లో కొనుక్కోవాలనుకోలే. ఎందుకంటే మా నాన్నకి లేదు పొలం. 2 ఎకరాలు మా నాన్నకి. దాన్ని ఎట్లాగన్నా కానీ 20-25 ఎకరాలు చేయాలని తపన. అంతేగాని 2.5 లక్షలకి ఇన్ఫోసిస్ పక్కన అమ్ముతున్నారు రా, ఒకటి కొని అడ్వాన్స్ ఇచ్చి కొని కూడా అమ్మేశా. ఓకే. ఆశ్చర్యపోతారు, ఇవాళ 70-80 కోట్లు. నిజమే. నిజం. అవును. సో కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు ఇక్కడ ఏమీ పీకలేవు, నువ్వేం చేయాలన్నా కానీ నీకు డెస్టినీ క్రియేట్ చేసి ఉంది, అందుకే ఇంత ధైర్యంగా మాట్లాడతాను నేను. ఓకే. ఎవరైనా ఏమైనా అనుకుంటారు, 1,00,000 అనుకుంటా ఉంటామండి మనం, అవన్నీ నిజాలు కావు. రైట్. నిజం అనుకునే లోపు అది మాయా, అది అబద్ధం అవుతుంది. నిజం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే అది ప్రాక్టికల్గా నువ్వు అనుభవించినప్పుడు తెలుస్తుంది, అప్పటి వరకు తెలియదు. సో అందరూ ఆ మోజులో ఉండటం వల్లనే చాలా బిజీగా స్ట్రెస్ తోటి ఉంటున్నారు మనుషులంతా కూడా. దాన్ని వదిలేసాను నేను. ఓకే. యాదగిరిగుట్ట దగ్గర 10 ఎకరాలు నాది ల్యాండ్, ఎదురుగా స్వామి కనపడతా ఉంటాడు. ఇవాళ ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నాడు కదా, టీఆర్ఎస్ జీవన్ మాకు దగ్గరలో కొనుక్కున్నాడు, నేను నా ఫ్రెండ్ చూడటానికి కొన్నాం. 20 ఎకరాలు కొన్నాం, అందులో 11 ఎకరాలు. ఓకే. ₹1,00,000 లాభం వస్తుందని అమ్మే ఆ రోజున. డివిజన్ కన్నా ముందు, చాలా ముందు. అదే. రైట్. అది నేను పావాలకు కొన్నా, అది నాకు ₹10 ఇచ్చింది. అర్థమైందా? సో ఈ లైఫ్ నీ చేతిలో ఉండదు గురు, అందుకే ధైర్యంగా మాట్లాడతాను. ఇక్కడ చాలా మందికి నచ్చదు అది. ఓకే. నేను చేయాలనుకున్నది చేయలేనప్పుడు, నేను మాట్లాడాలనుకున్నది నా పరిధి దాటకుండా మాట్లాడినప్పుడు, నా స్థాయి దాటకుండా, స్థాయి అనేది దానికి కూడా నేను మీకు చెప్తాను, స్థాయి దాటకుండా మాట్లాడాలనుకున్నప్పుడు డెఫినెట్గా మాట్లాడతా. చాలామంది నచ్చకపోవచ్చు. వీడు శివాజీ చేసిన సినిమాలు ఏంటి, వీడు ఇలా మాట్లాడటం ఏంటంటే ఫూలిష్నెస్. అది నా జ్ఞానాన్ని నేను, నాకు భగవంతుడు ఇచ్చిన నా జ్ఞానాన్ని నేను మాట్లాడకూడదా? రన్నర్గా వచ్చిన తర్వాత మీరు లై గారు వచ్చారు కదా, ఇద్దరు వచ్చారు. లై గారు కూడా, కానీ వాళ్ళు విన్ అయిన వాళ్ళకి అవకాశాలు లేవు, కానీ మీరు మాత్రం కంటిన్యూగా చేసుకుంటూ పోయారు. రాఘవేంద్ర గారు తర్వాత వెళ్ళి కలిశాను నేను, నెక్స్ట్ డేనే. ఏంటో ఏమైనా ఫీల్ అవుతున్నావు అన్నాడు. అయ్యా నేను ఎవరో తెలీదు, అసలు నన్ను ఆంధ్రప్రదేశ్ పరిచయం చేశారు మీరు అరవింద్ గారు, నాకు ఇదే చాలా ఎక్కువ అండి, దీన్ని అడ్డం బతికేసి నేను అన్నా. అప్పుడు ఆయన మాట అన్నారు, చిన్న లోపం ఉంది శివాజీ నీ దగ్గర. ఏంటి సార్ అన్న, నీకు ఈ పళ్ళు కొంచెం ఏమైనా సెట్ చేయించుకోగలవా చూడు అన్నాడు. నాకు భయం వేసిపోయింది. అమ్మో పళ్ళు నాకు తెలీదు. నేను పక్క పల్లెటూరు మొత్తం కూడా చింతకాయ పచ్చడిలో మామిడికాయ పచ్చడి కూడా అనుకో, పండుగకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి క్లాసు, అది కృష్ణా జిల్లా నుంచి దిగుమతి అయింది మా జిల్లాకి. మాదంతా కూడా చింతకాయ పచ్చడి, పండుగకాయ పచ్చడి, గోంగూర పచ్చడి. ఇది ఎంత కొంచెం రఫ్గానే ఉండేది నా వయసు కొంత. అది నాకు బిగినింగ్ డేస్లో నాకు తెలియని శత్రువులు ఏర్పడ్డారు. అంటే నేను మామూలుగా మాట్లాడేస్తాను అనుకుంటాను. నేను అనుకున్న తర్వాత అనుకుంటా ఉండేవాడిని, చాలామంది ఎందుకు పరోక్షంగా నేను తిట్టుకుంటున్నారని చెప్పి, అది నాకు సంబంధం లేని వ్యక్తులు కూడా, నాకు అర్థం అయ్యేది కాదు. బహుశా నా నేపథ్యం వల్ల నేను కొంచెం అలా ఇబ్బంది పడ్డానేమో, నాకు తెలియదు.